హై గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో అయితే నేను ఉండాలి. ఈరోజు వచ్చేసి మన ఆల్ ఇండియా బైసికల్ రైడ్లో 22వ రోజు. ప్రస్తుతానికి అయితే నేషనల్ హైవే 330 మీదకి అయితే ఉన్న అయోధ్య వెళ్తున్నా. గత 3-4 రోజులు అయితే ప్రయాగ్రాజ్ సిటీ, కాశీ సిటీ అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. అవి చూసుకొని ఇప్పుడు మనమైతే అయోధ్య హైవే మీద అయితే అయోధ్య రాముల వారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. నేనున్న ప్లేస్ కాడ నుంచి ఇంకా అయోధ్యకి 144 కిలోమీటర్లు అయితే ఉంది. రేపు రీచ్ అవుతాను. మొబైల్స్ హీట్ అవుతున్నాయి ఈ ఎండకి. మొబైల్ యాప్లు కూడా ఓపెన్ అవ్వట్లే, కెమెరా కూడా ఓపెన్ అవ్వట్లే, ఎవరికైనా కాల్ చేద్దామని కూడా ఓపెన్ అవ్వట్లే. అంత ఎండ ఉంది ఇటు. దేవుడు పరీక్షిస్తాడు కావచ్చు మనల్ని. దగ్గరికి వచ్చే కొద్దీ ఎండ బీభత్సంగా ఉంది. ఈ రోజుకైతే ఫస్ట్ వాటర్ బ్రేక్. దాహం అయితే బీపచ్చంగా వేస్తుంది. గొంతంతా ఎండుకుపోయింది. మంచి కూల్ వాటర్. ठंडा वाला दे दो। और देखो ठंडा वाला। हाँ चिल्ड चाहिए, दे दो। మనకి ఫుల్ కూల్ ఉన్నది కావాలి. ఫుల్ దాహం అవుతుంది కదా. చిల్డ్ వాటర్ బాటిల్ తీసిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. నార్త్ ఇండియన్ గులాబ్ జామ్ ఒకటైతే తీసుకున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మనకెళ్ళి గులాబ్ జాములు ఏమో చిన్నగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎక్కువ అయితే సమోసాలు అయితే ప్రిఫర్ చేస్తారు మార్నింగ్ టిఫిన్కి. మనకెళ్ళేమో ఇడ్లీలు దోశలు ఉంటాయి. అవి और क्या है? गुलाब जाम, ये छोला है, ये हाँ ఓకే. ये लोकल का फेमस गुलाब जाम. ఓకే అమ్మయ్య, సిమెంట్ రోడ్ అయితే వచ్చేసింది. కొంచెం ప్రాణానికి ప్రాణం వచ్చింది అబ్బా. ఆ డామర్ రోడ్లో సైకిల్ అస్సలు మూవ్ అవ్వట్లే. ఆ డామర్ రోడ్ అస్సలు బాగలే. సిమెంట్ రోడ్ రాగానే సైకిళ్ళు గాల్లో పోతున్నాయి. టైర్లు కూడా డాంబర్ రోడ్కి వచ్చేసి టైర్లు అతుక్కుంటున్నాయి ఈ వేడికి. సిమెంట్ రోడ్కి అయితే ఫ్రీగా వెళ్ళిపోతాయి, కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి టైర్లు కూడా అంత ప్రెజర్ పడదు. ఈ రూట్లో కూడా వచ్చేసి చాలా మంది ఈ సైకిల్స్ యూజ్ చేస్తున్నారు, టుక్ ఆటోలు యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ బస్సులు అయితే యూజ్ చేస్తున్నారు. బండ్లు అయితే చాలా రేరు. ముందు నుంచి గాలి వస్తుంది ఫ్రెండ్స్, సైకిల్ అస్సలు కదలట్లే. బాబా ఈ స్కార్పియో బండి మామూలు లేదు. ఇప్పుడు మన వెనక నుంచి ఒకటి పోయింది చూసారా, వీల్స్ అన్ని బయట ఉన్నాయి, బండి మాత్రం ఘోరంగా ఉంది. ఈ బస్సులే బాగా యూజ్ చేస్తున్నారు. అయోధ్య, కాశీ, ప్రయాగ్రాజ్కి తిరుగుతూ ఉన్నాయి చుట్టూ కలిపి. ఎలక్ట్రిక్ వెహికల్ ఇవి. వచ్చే ఒక బండి అయినా సరే 3-4 ఎక్కిపోతున్నారు. ఊరి అమ్మాయి ఇటు 3-4 ఎక్కినా ఏమన్నారా ఇంది పోలీసు వాళ్ళు. ఇందాకైతే ఒక బండి మీద 4, ఒక బండి మీద 3. ఊరమ్మా, మన సైడ్ అదే కానీ 3 ఎక్కారనుకో పిర్రలు వస్తాయి అందరి. అంత దారుణంగా కొడతారు. ఎన్ని రోజులకు మనకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే కనబడ్డదబ్బా. 11-12 రోజులు. ఈ రోజు అయితే చూస్తూ ఉండగానే నోరు ఊరుతుంది. బిర్యానీ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. మన సైడ్ ఉన్నట్టయితే లేదు కానీ తినేసిన తర్వాత మాట్లాడదాం మనం. అందరూ వచ్చేసేమో జగ్గులలో వాటర్ తాగుతున్నారు. మనం వచ్చేసి జగ్గులు వేరే విధంగా అయితే యూజ్ చేస్తాము. ఇటు వచ్చేసి వాటర్ అయితే తాగడం జరుగుతుంది. వీటిని చూడగా నాకు అంతా అదే ఫీల్ వస్తుంది అబ్బా. అసలు నీళ్ళ తాగబుద్ది కావట్లే. మా వాటర్ బాటిల్ నింపుకొని మేమైతే నీళ్ళు తాగుతున్నాము. రాజు బ్రో దాహానికి తట్టుకోలేక అదే జగ్గుతో వాటర్ తాగుతుండే. బ్రో ఆగు బ్రో, ఈయన భలేకుండా దాంతో తాగుతున్నావు. మనకైతే తెలుసు కదా ఏం చేస్తారు. ఏం పర్వాలేదు, పరిస్థితి అయితే తప్పట్లే. ఆ మగ్గును చూస్తూ ఉంటే నాకు అయ్యే ఫీల్ వస్తుంది, అదే ఫీల్ వస్తుంది. మన ఈ మగ్గులు దేనికి యూజ్ చేస్తాం మనం, వీళ్ళైతే తాగడానికి యూజ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 4వ టోల్ ప్లాజా అయితే క్రాస్ అవుతున్నాం సక్సెస్ఫుల్లీ. ఓవరాల్ గా ఎన్నో టోల్ ప్లాజాలు అయితే క్రాస్ అయ్యి వచ్చాం. రైడర్ అయితే మన దాంట్లో యాడ్ అవ్వడం అయితే జరిగింది. తిని వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ చేసిండు. వాళ్ళది వచ్చేసి పంజాబ్ మీదుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక మీదుగా వచ్చేసేమో మనకి ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుని, ఆంధ్ర నుంచి మళ్ళీ తమిళనాడు కొన్ని ప్లేసెస్ చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ పైకి ఇలా వస్తూ వచ్చేదలా మాకైతే కలిసిండు. తను ఆల్ ఓవర్ ఇండియాలో 12 జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ చేసిండంట. ఇప్పుడైతే అయోధ్య అయితే వెళ్తాడు. తన సైకిల్ వచ్చేసి ఇదే నాలాంటి పెద్ద సైకిల్, ఫుల్ లగేజ్ ప్యాకింగ్. మనకైనా బ్యాగులు ఉన్నాయి, తనకి బ్యాగ్ లేనే లేదు. ఫుల్ మొత్తం పట్టాలతో కట్ అయితే ఉంది. మన భారతదేశంలో భక్తి ప్రేమ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. బయటికి రావట్లే భయపడకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదైతే చేయండి. పైన బోర్డుల మీద పేరు చూడండి, ప్రతాప్గఢ్ 5 కిలోమీటర్లు, సుల్తాన్పూర్ 42, శ్రీరామ జన్మభూమి. ఆ పేరు వినగానే జన్మ ధన్యమైనట్టు అయితే అనిపిస్తుంది నాకు. శ్రీరామ జన్మభూమి
గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ పేరు వింటా ఉంటేను. ఇంకా 109 కిలోమీటర్లు ఉంది. అమ్మాయిలు సైకిల్ దొక్కుతున్నారు ఈ ఏరియాలో బాగా. నేను చాలా అబ్జర్వ్ చేసిన. మన సైడ్ అయితే సైకిల్ దొక్కట్లే ఎవరు. ఇక్కడ 100కి 100% స్కూల్కి వెళ్ళడానికి అయితే బాయ్స్ గర్ల్స్ సైకిల్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సైకిల్ మీదే వెళ్ళడం జరుగుతుంది. బస్సులు ఆటోలు బైక్లు అయితే లేవు. ఇక్కడ భలేగా ఫ్రెండ్స్గా వచ్చిద్దరు మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ భలేగా వెళ్తున్నారు. ప్రశాంతమైన రోడ్డు వచ్చింది. రోడ్డుకి అవతల యువతల మంచి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. అయోధ్య వచ్చేసి 49, ఇంకా 49 కిలోమీటర్లు ఉంది అయోధ్య. వెళ్ళిపోతాం మనం సాయంత్రంలో చిన్నగా వెళ్తా ఉంటే. బా ఎంత ప్రశాంతంగా ఉందో, చల్లగా ఉంది అబ్బా. మీకు చెప్పడం మర్చిపోయినా, మన సైకిల్కి అయితే లైట్ పెట్టించా. చెప్పినో లేదో నేను మీకు లైట్ పెట్టించిన విషయము. మంచి వెలుతురు వస్తుంది. ఆన్లైన్ ప్రైస్లో చూస్తే నాకు కొంచెం మంచి రేటుకి వచ్చింది అనిపించింది. ఆన్లైన్లో 250 ఉంటే నాకు 200కి అయితే ఇచ్చిండు అన్న. ప్రస్తుతానికైతే నేను ఖజూరా హాట్ అనే ప్లేస్లో అయితే ఉన్నా. పెట్రోల్ పంపు వాటర్ కోసం అయితే ఆగిన. హాయ్ 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 అన్న వాళ్ళైతే మాకైతే ఇక్కడ వాటర్ ఇవ్వడం అయితే జరిగింది. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్. అన్న వాళ్ళైతే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాటర్ అయితే ఇచ్చారు. ఒక 10 నిమిషాలు ఆగమన్నారు. ఇంకో వాటర్ బాటిల్ నింపుకోవడానికి. కూలింగ్ అంటే అది మిషన్ ఉంటుంది కదా, మిషన్ వచ్చేసి వాటర్ ఆన్ చేశారు అంటే కూల్ అవ్వడానికి. ఆ 2 బాటిల్ కూడా నింపుకొని వెళ్ళిపోండి అని చెప్పి ఆగమంటే ఆగాను. బ్రదర్ వాళ్ళు మా కోసం మరీ పుచ్చకాయ తెచ్చి మాకైతే ఇవ్వడం జరిగింది. ఇదే రూట్ లో చక్కగా ఇంకొక 151 కిలోమీటర్లు పోతే మనకి నేపాల్ బార్డర్ అయితే టచ్ అవుతుంది. మన ముందు అది ఎలక్ట్రిక్ వెహికల్ పోతుంది, బుడ్డిది సర్రని వెళ్ళిపోతుంది నా ముందు నుంచి. అయోధ్య అయోధ్య అయోధ్య, శ్రీరాముడు పుట్టు పెరిగిన గడ్డ మీదకి అయితే వచ్చేసా. రామ మందిర్ ప్లేస్ ఇదంతా సిటీ అవుట్కట్స్ బైపాస్లో ఉన్నా. మనకు వచ్చేసి నా రైట్ సైడ్న మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. వేరే వేరే దేశాల నుంచి కూడా రాముల వారు దర్శించుకోని చెప్పి డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కట్టడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికైతే వచ్చి ఇంకొక 5 కిలోమీటర్లు శ్రీరాముల వారి జన్మభూమి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది వచ్చేసేమో ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఇది వచ్చేసి ఆర్చ్. నైట్ టైం కూడా దర్శనం చేసుకోవడానికి చాలా మంది అయితే వెళ్తున్నారు. ఓకే, మరి మనం అనుకున్నట్టయితే అయోధ్యకి అయితే వచ్చేసాను. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే ఎంత దూరం అయితే వెళ్ళడమే జరుగుతుంది. స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి నేనైతే నా సైకిల్ మీద, మన పాత సైకిల్ మీద అయితే వచ్చా. చాలా మంది అయితే వెళ్ళలేడు అని చెప్పారు. చాలా మంది నవ్వారు కూడా. కానీ ఎట్టకేలకైతే ఆ స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను. ఓకే, మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. రేపైతే నేను స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తా. రేపటి వీడియోలు అయితే వస్తుంది. తప్పకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే, మరి ఉంటా. బాయ్ బాయ్. అందరైతే మమ్మల్ని చాలా విచిత్రంగా అయితే చూస్తున్నారు. ఎలా వచ్చారు ఏంది అంత దూరం నుంచి అని చెప్పి. నిజంగా ఆ రాముల వారు పిలవాలే కానీ ఎలా అంటే అలా అయితే వస్తారు. అనుగ్రహం అనేది ఉండాలి. నాకైతే ఇలా రాసిపెట్టి ఉందేమో ఆ రాముల వారిని నా సాయశక్తుల మీద సైకిల్ దొక్కుని రావాలని చెప్పి. ఆ రాముల వారు పిలిచారు కాబట్టి నేనైతే సైకిల్ మీద రావడం జరిగింది. జనాలు అయితే బీపత్సంగా ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్. వెళ్తున్నా నేనైతే నా డార్మెటరీ రూమ్ దగ్గరికి. నా ముఖమంతా బాగా వెలిగిపోతుంది. నేను నమ్మిన ప్లేస్ కాడికి ఒక్కడిని వచ్చా. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో అయితే అందరిని తీసుకొస్తాను. సరే ఉంటా మరి, బాయ్.